ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. మీకు ఇప్పుడు ప్రజెంట్ మన ఈ కొత్తగా వచ్చిన 2 లక్షల రూపాయలు విలువ గల ఇథీరియం కాయిన్ అండి. ఇది వాస్తవంగా క్రిప్టో కరెన్సీలో రారాజు మొట్టమొదటగా వచ్చిన క్రిప్టో కాయిన్ బిట్ కాయిన్. అయితే ఆ బిట్ కాయిన్ తర్వాత కొన్ని వేల క్రిప్టో కరెన్సీ అనే కాయిన్స్ వచ్చినాయి. అయితే వాటిల్లో నిలబడి సమర్థవంతంగా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఎంతోమంది నమ్మకాన్ని పెంపొందించుకొని హయ్యెస్ట్ 4 లక్షల రూపాయలకు పైగా చలామణి అయిన కాయిన్ ఇథీరియం కాయిన్. ఆ ఇథీరియం కాయిన్కి సంబంధించి ఇప్పుడు మనకి కొత్తగా ఈ సైట్ వచ్చింది. ఈ సైట్లో మన వాళ్ళందరూ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఇందులో రిజిస్టర్ అవ్వని వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. ఉచితంగా మనకి ఇథీరియం పాయింట్లు 500 ఇథీరియం పాయింట్లు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. చూడండి, స్టార్టింగ్ లెవెల్లో, స్టోన్ లెవెల్లో. తర్వాత అప్గ్రేడ్ అయితే అంటే కొన్నాళ్ళు 500 పాయింట్లు లెక్కన గంటకు ఒకసారి మనం క్లైమ్ చేసుకొని వాటితోటే గేమ్స్ గనక ఆడి ముందుకెళ్ళినట్లయితే నెక్స్ట్ ఐరన్ లెవెల్లో 1000 పాయింట్స్, బ్రాంజ్ లెవెల్లో 2000 పాయింట్లు, సిల్వర్ లెవెల్లో 6000 పాయింట్లు, అలాగే గోల్డ్ లెవెల్లో 24,000 పాయింట్లు ఇస్తారు. అయితే నేను మన మిత్రులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వీలైనంత వరకు మీరు సిల్వర్ లెవెల్ దాకా కష్టపడితే చాలు. సిల్వర్ లెవెల్ వరకు గనక వచ్చినట్లయితే 6,000 పాయింట్లు వస్తాయి. 6,000 పాయింట్లు గనక వస్తే ఎంత విలువ అనేది చూద్దాం. 100 కోట్ల పాయింట్లు వచ్చేసి ఒక ఇథీరియం కాయిన్కి 100 కోట్ల పాయింట్లు ఉంటాయి. లెక్కేస్తాను చూడండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. ఈ 100 కోట్ల పాయింట్లు అయితే ఒక ఇథీరియం కాయిన్. ఇది 2 లక్షల రూపాయలు ఉన్నది ప్రస్తుతం ఒక కాయిన్ వచ్చేసి. చూడండి, ఒక కాయిన్ ఇథీరియం ప్రైజ్ ప్రజెంట్ 2,04,000 రూపాయల 290 రూపాయలు ఉంది. ఓకే, 2,04,290 ఒక కాయిన్ కాస్ట్. ఓకేనా? ఇదే మీరు గతంలో కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఈ ఇథీరియం కాయిన్ అనేది లాస్ట్ ఒక సంవత్సరంని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం 2026లోనే ఉన్నామండి. 2026 మీకు ఇక్కడ సాటర్డే 17th జనవరి అని వచ్చింది, చూసారా? 2026 జనవరిలో 2,98,000 ఉన్నదండి ఒక ఇథీరియం కాయిన్ కాస్ట్. ఓకే, కనపడింది కదా, అర్థమైంది కదా? అలా జనవరి 11వ తేదీ 2 లక్షల, ఇదిగోండి ఇట్లా 2,90,3 లక్షలు కూడా చేరుకుంది. ఇక్కడ చూడండి, 3,196,000 రూపాయలు ఉంది. ఎప్పుడుంది? జనవరి 18వ తేదీ. ఓకేనా? అది ఈ ఇయర్లో 3 లక్షలు ఉంది స్టార్టింగ్లో. ఇప్పుడు ఈ ఇయర్ అంతా కూడా ఏమవుతుంది, చాలా డిస్టర్బెన్స్. అంటే ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చాక బాగా క్రిప్టో కరెన్సీ అంతా కూడా అతను తీసుకునే నిర్ణయాల వల్ల అన్ని దేశాల మీద ప్రభావం చూపించి ఎంతో విధంగా మన ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయి అన్ని విషయాలపైన అతను తీసుకునే డెసిషన్స్ వల్ల అతలాకుతలం అయిపోతున్న విషయం మనందరికీ తెలిసింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీకి చాలా గడ్డుకాలం నడుస్తుంది. అంటే బాగా తగ్గిపోయింది రేటు. అయితే ఇప్పుడు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకుని ఉంటారు. అయితే నేను ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మన జేబులో డబ్బులు క్రిప్టోలో పెట్టమని నేను ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యను. అయితే మీ అందరి దృష్టికి నేనేం తీసుకొస్తున్నానంటే, ఉచితంగా వచ్చే వెబ్సైట్స్ మనం మొత్తం 42 వెబ్సైట్లు తీసుకొచ్చాం. ఈ 42 వెబ్సైట్స్ చూడండి, ఇదిగోండి, ఇవి మన మొత్తం టోటల్ ఈ యొక్క 30 సైట్లు ఉన్నాయి ఇక్కడ.
ఇదిగోండి, ఇది పక్కకి ట్రోల్ చేసినట్టయితే కింద 2 లైన్స్ కూడా కలుపుకున్నట్లయితే మొత్తం 42 మనకి సైట్స్ ఉన్నాయి. వీటిల్లో అన్నిటికన్నా కాస్ట్లీ కాయిన్ బిట్ కాయిన్ సైట్లు కూడా మనకి ఉన్నది, అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ఈ 2 లక్షల రూపాయలు విలువ చేసే ఇథీరియం కాయిన్ సైట్ చాలా ఈజీగా ఉంది. ఎర్నింగ్ ప్రాసెస్, గేమ్స్లు కూడా చాలా బాగా వెళ్తుంది ముందుకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు చేసిన దానికన్నా మైనింగ్ ఇప్పుడు ఇంకొక 2 గంటలు లేదా రోజుకు 2-3 సార్లు ఎక్కువ సార్లు క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకి 15 లేదా 16 సార్లు కనుక మీరు మైనింగ్ చేస్తే ఎంత లేదన్నా, ఇప్పుడు చూడండి మీకు క్యాలిక్యులేషన్లో చూద్దాం, 16 ఇంటూ ఓకే 500 పాయింట్లు ట్రిప్పుకి, అలా 8,000 వస్తాయి. ఇలాంటి 8,000 పాయింట్లను ఒక్క నెల రోజుల్లో ఎంత వస్తున్నాయి? 8,000 ఇంటూ 30 రోజులు 2,40,000 పాయింట్లు వస్తాయి మీకు. ఓకేనా? ఈ 2,40,000 పాయింట్లతోటి గేమ్స్ ఆడుకొని జాగ్రత్తగా, మీకు తెలుసు కదా ఆల్రెడీ గేమ్స్ ఎలా ఆడాలో నేను గతంలో పెట్టిన వీడియోస్ అన్నిట్లో మీకు చూపించాను. కాబట్టి మీరు గతంలో ఉన్న 9 నెలలు 10 నెలల క్రితం మనం ఏ అయితే వీడియోలు అన్నీ పోస్ట్ చేసాం అన్నిట్లో లాగే ఇందులో కూడా గేమ్స్ సేమ్ ఈజీ ప్రాసెస్. చూడండి గేమ్స్ ఇప్పుడు నా దగ్గర 3 కోట్ల పాయింట్లు ఉన్నాయి. అంటే 0.03 అంటే ఒక ఫస్ట్ జీరో కాడ, అంటే పాయింట్కి యువతలో ఉన్న ఫస్ట్ జీరో కాడ 1 ఉన్నది అంటే 100 కోట్ల పాయింట్లు అని దాని అర్థం. ఒక కాయిన్కి 100 కోట్ల పాయింట్లు. ఆ పాయింట్ పక్కనున్న జీరో దగ్గర కనుక మనకి 1 ఉన్నట్లయితే 10 కోట్ల పాయింట్లు. ఆ తర్వాత సెకండ్ అంటే పాయింట్ తర్వాత జీరో ఉంది కదా, ఆ జీరో పక్కన 1 ఉన్నట్లయితే మనకి 1 కోటి పాయింట్లు. అక్కడ 3 ఉన్నది కదా ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో మన స్క్రీన్లో, అంటే 3 కోట్ల పాయింట్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ 3 కోట్ల పాయింట్లు కూడా మనం సంపాదించుకున్నవే. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రివ్యూస్ అంటే నిన్నగాక మొన్న మనం ఒక వీడియో పెట్టాం కదా, నిన్ననే కదా మనకి కాయిన్ వచ్చిందని మీకు అంతా చేసి పెట్టాను కదా వీడియో. అది చూడండి. ఇప్పుడు డిపాజిట్ది చూపిస్తా. ఎందుకని డిపాజిట్? నేను మిగతా సైట్స్లో అంటే నిన్న షిబాయిను సైట్లో మనం ఫ్రీగా ఎర్న్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి బైనాన్స్లోకి పెట్టుకొని, ఆ బైనాన్స్లో నేను కన్వర్ట్ చేసుకొని అంటే మన ఇథీరియం పాయింట్లుగా వాటిని ఇక్కడికి డంప్ చేసుకొని గేమ్స్ ఆడి చేసిన విషయం అంతా కూడా మీకు ప్రూఫ్స్తో సహా నేను మీకు నిన్నటి వీడియోలో చూపించాను. ఇక్కడ టైమింగ్స్, డేట్స్ అన్నీ కనపడతాయి చూడండి. మొత్తం 4 సార్లు డిపాజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి 18వ తేదీ కింద నుంచి రండి. మొత్తం అంటే పేజ్ 1 అంటే ఒక పేజీలోనే ఉన్నాం. 2వ పేజీ ఇంకా మనం విత్డ్రాలు ఒక 10-15 అయ్యాక మనకి నెక్స్ట్ ఇంకో పేజీలో కనపడతాయి. ఇప్పుడు ఫస్ట్ పేజీలోనే ఉన్నాం. 4 సార్లే మనం ఇప్పటికి డిపాజిట్ చేసాం. ఈ 4 సార్లలో కూడా ఫస్ట్ డిపాజిట్ 18వ తేదీ 5వ నెల కింద చూడండి, 2026 5వ నెల 18వ తేదీన మనం డిపాజిట్ చేసాం. ఎంత చేసాం? 0.244 అంటే 2,44,00,000 పాయింట్లు ఫస్ట్ మనం డిపాజిట్ చేసాం. ఓకేనా? చేసిన తర్వాత 18వ తేదీ నేను విత్డ్రా చేసా గేమ్స్ ఆడి. చూడండి విత్డ్రా పేజీలో చూపిస్తున్నాను. విత్డ్రా కూడా ఇదిగోండి. అదే 18వ తేదీ ఉదయం ఓకే 10 అంటే 18వ తేదీ తెల్లవారుజామున మనం 4 ఆ టైంలో మనం డిపాజిట్ చేసాం. అదే 18వ తేదీ ఒక 4 గంటల తర్వాత, అంటే సుమారు 4-5 గంటల తర్వాత ఉదయం 10:23 మనం 5 కోట్ల పాయింట్లు విత్డ్రా చేసాము. ఇది వీడియో కూడా మీకు ప్రూఫ్ చూపించాను. ఇదే సబ్జెక్టు నిన్న చేసిన వీడియోలో నేను మీకు చూపించాను. ఓకేనా? ఇవాళ 19 అంటే నిన్న నుంచి మనం ఈ ఇథీరియం సైటు చేస్తున్నాం. ఓకే, అంటే మొన్న నైట్ నేను మీకు గ్రూపుల్లో పెట్టాను వీడియో, అంటే లింక్ పెట్టాను. నిన్న ఉదయం వీడియో తయారు చేశాను. ఇది 3వ రోజు ఇప్పుడు. ఓకే, నిన్న ఉదయం 10:23 5 కోట్ల పాయింట్లను విత్డ్రా చేసాం. ఓకే, తర్వాత మరలా ఎప్పుడు డిపాజిట్ చేసాం? సెకండ్ డిపాజిట్ చూపిస్తాను మీకు. డిపాజిట్ పేజీలోకి వచ్చాను. సెకండ్ డిపాజిట్ ఇవాళ మొత్తం 3 డిపాజిట్లు చేశాను. చూడండి 2026 5వ నెల 19వ తేదీ ఉదయం 4:36 తెల్లవారుజామున. ఇవాళ కూడా
4:30 అప్పుడు ఏం చేసాం, ఎంత 0.022, ఓకే, అంటే 229 అంటే 2,29,90,000. అంటే దాని అర్థం ఏంటంటే 2,20,30,00,000 నేను వేస్తే మనకి ఇక్కడ అది ఉంటుంది కదా ట్రాన్సాక్షన్ ఫీజు, అది కట్ అవ్వంగా ఇక్కడ 2,29,90,900 పాయింట్లు వచ్చినాయి. వాస్తవంగా నేను వేసింది 2,30,00,000 పంపించాను అక్కడి నుంచి ఇక్కడికి, ఇది క్రెడిట్ అయిందన్నమాట ఇక్కడికి. ఓకే, ఇది ఎన్నింటికి, ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:30-5 మధ్యలో నేను ఇది ఇక్కడ డిపాజిట్ చేశాను ఇందులో బైనాన్స్ నుంచి. ఓకే, ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విత్డ్రా ఎప్పుడు చేశానో చూపిస్తాను. ఓకేనా, ఈరోజు పొద్దున్న సంగతి. ఓకే, నిన్నటివన్నీ నేను తీసేసుకున్నాం, అయిపోయింది. ఈరోజు ఉదయం డిపాజిట్ విత్డ్రా మళ్ళీ చేసింది చూడండి ఇక్కడ. ఇవాళ 2 విత్డ్రాలు చేశాను ఇప్పటికి. రెండిట్లో ఒకటి ఉదయం 10:16 అంటే పొద్దున 4:30-5 మధ్యలో ఇందులోకి తెచ్చి ఎన్ని 2,30,00,000 పాయింట్లు తీసుకొచ్చి ఎంత చేశాను, 2,90,00,000 పాయింట్లు విత్డ్రా చేశాను ఇక్కడి నుంచి. అంటే ఎంత బెనిఫిట్ వచ్చింది మీకు, ఒక 60,00,000 పాయింట్లు బెనిఫిట్ వచ్చింది. ఓకేనా, 2,30,00,000 ఇందాక, ఇదేమో 2,90,00,000 అంటే 60,00,000 పాయింట్లు ఇక్కడ వచ్చినాయి. అలాగే నిన్నటి దాంట్లో వచ్చేసి మనం 5 కోట్ల పాయింట్లు ఇక్కడ విత్డ్రా చేశాం కదా, డిపాజిట్ చేసింది 2,44,00,000 పాయింట్లు. అది నిన్నటి వీడియోలో కూడా చెప్పాం. అంటే నిన్న 2,40,00,000, ఇదిగోండి 18వ తేదీ కింద లాస్ట్ది, 2,44,39,620 అంటే 45 లక్షలు వేసుకోండి. అంటే మీకు 2,45,00,000 వేసి ఇందులో తీసింది ఎంత, 5 కోట్లు తీసాం. విత్డ్రాలో 5 కోట్లు తీసుకొచ్చాం బయటికి నిన్ననే. అంటే ఓకేనా, విత్డ్రా చేసాం 5 కోట్లు. 5 కోట్లు అంటే డబల్ చేసి తీసాం. ఓకే, అక్కడ మొత్తం ఎంత వచ్చినప్పుడు 2,55,00,000 నిన్న వచ్చినాయి. ఈరోజు ఒక 60 లక్షలు పొద్దున విత్డ్రా చేసిన దాంట్లో 60, ఒక 55, 3,15,00,000 మొత్తం. ఓకే, 3,15,00,000 బెనిఫిట్ వచ్చింది. తర్వాత చివరిగా ఈరోజు మధ్యాహ్నం 15:27 చూడండి, ఫస్ట్ది 19/5/2026, 15:27 అంటే మధ్యాహ్నం 3:27 ఇందులో నుంచి విత్డ్రా చేశాను. మళ్ళీ ఎట్లా విత్డ్రా చేశానంటే డిపాజిట్ చేశాను. ఇక్కడ డిపాజిట్లోకి వెళ్దాం, చూపిస్తాను. మళ్ళీ అక్కడి నుంచి ఎంత తీసుకొచ్చానంటే 2 కోట్ల సారీ ఇదిగోండి సెకండ్ వన్ చూడండి. అంటే మధ్యాహ్నం కదా, మధ్యాహ్నం అంటే నేను పొద్దున 9:51 అంటే చూసుకోండి. రెండోది చూడండి, పైనుంచి రెండోది, ఇదిగోటి స్క్రోల్ చేసి ఆపాను. పైనుంచి ఫస్ట్ది ఇప్పుడైతే ఇది కింద కంటే రెండోది లెక్క వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఇది 2026 5వ నెల 19వ తేదీ 9:51 ఉదయం 9:51 ఎంత ఇందులోకి డిపాజిట్ చేసాం. ఎంత చేసాము, 0.0089 అంటే 89,91,000 ఉంది ఇక్కడ. కానీ మనం చేసింది 90 లక్షలు. ఆ మిగతా బ్యాలెన్స్ అంటే 89,91,000 అంటే 9,000 పాయింట్లు ఏమైందంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయింది. టోటల్గా మనకి ఇక్కడికి 90 లక్షల పాయింట్లు వచ్చినట్టు లెక్క. ఓకే, వచ్చినాయి. ఎన్నింటికి వచ్చినాయి, పొద్దున ఇక్కడ 9:51 ఇక్కడ ఇందులోకి తెచ్చాం. తర్వాత విత్డ్రా ఎప్పుడు చేసాం, మళ్ళీ చివరి విత్డ్రా చూసుకోవాలి. ఇప్పుడు మూడోసారి ఇందులోనేమో డిపాజిట్లు 4 ఉన్నాయి, విత్డ్రాలు మాత్రం 3 ఉంటాయి. ఎందుకంటే ఇంకో విత్డ్రా ఇప్పుడు ఆల్రెడీ చెయ్యాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీ కళ్ళ ముందు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చివరిగా మధ్యాహ్నం 3:27 అదే 15:27 అంటే 3:27 ఇందులో మనం 1,10 లక్షలు 1,10 అంటే ఇక్కడ 90 లక్షలు కదా ఇందాక అక్కడ విత్డ్రా చేసి అక్కడ డిపాజిట్ చేసింది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇదిగోండి 89,99,000 పాయింట్లు ఉన్నాయి కదా ఇక్కడ. రెండోది అవి నేను ఇక్కడ ఇందులోకి తీసుకొచ్చాను. డిపాజిట్ పేజీలో ఉన్నాం ఇప్పుడు. ఓకే, డిపాజిట్ పేజీలో ఉన్నాం, చూసుకోండి. డిపాజిట్ పేజీ 90 లక్షలు ఇందులోకి తీసుకొచ్చి ఇందులో నుంచి విత్డ్రా ఎంత చేశాను, 1,10 లక్షలు చేశాను.
ఓకేనా. 1,10,00,000 విత్డ్రా చేశాను. ఎప్పుడు మధ్యాహ్నం 3:30కి. ఓకే, మరలా డిపాజిట్ చేశాను జస్ట్ ఇంతకు ముందే. ఎంత చేశాను డిపాజిట్, ఎప్పుడు చేశాను చూడండి ఇక్కడ టైమింగ్. అంటే ఇంతకు ముందంటే మరీ ఇప్పుడు కాదు, ఇక్కడ టైమింగ్ వచ్చేసి మనకి అంటే ఇది ఫారెన్ టైం చూపిస్తుంది డిపాజిట్ చేసినప్పుడు, ఏదేదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని ఇక్కడ వచ్చేసి 14:01 అని ఉంది. అంటే ఇది అమెరికన్ టైం లెక్క. అంటే ఇది మధ్యాహ్నం 2ంటికి. ఇదేనే కాదు అన్నీ కూడా అట్లనే. ఈ డిపాజిట్ టైమింగ్ ఏమో నీకు ఫారెన్ టైం లాగా చూపిస్తుంది, విత్డ్రా టైమింగ్ మాత్రం ప్రజెంట్ మన టైం చూపిస్తుంది. ఓకే, డిపాజిట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చివరిగా చేసింది 2,10,00,000 చేస్తే మనకి ఇక్కడికి 2,09,91,000 పాయింట్లు ఇక్కడ వచ్చినాయి. అంటే 9,91,000 అంటే ఇక్కడ కూడా 9,000 పాయింట్లు నీకు ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయ్యి 2,10,00,000 ఇక్కడికి తెచ్చినట్టు లెక్క మనకి. అంటే అర్థమైందో, 9,000 పాయింట్లు ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అయ్యింది. అంటే 2,10,00,000 ఇక్కడికి తెచ్చాము, ఇంకా విత్డ్రా చేయలేదు, గేమ్ ఆడి ఇక్కడ ఉన్నాను. ప్రజెంట్ ఇంకో 90,00,000 సంపాదించాను. ఇప్పుడు సంపాదించి 3 కోట్లు చేశాను దాన్ని. ఓకేనా, 3 కోట్ల పాయింట్లు, 3,15,000 పాయింట్లు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, 90,00,000 పాయింట్లు సంపాదించాను ఈ పూట. అంటే ఇది ఒక 90,00,000 ఇప్పుడు సంపాదించింది. పొద్దున అదే మధ్యాహ్నం అదే దీంట్లో 90,00,000 వేసి 1,10,00,000 చేశాను కదా, అంటే విత్డ్రా చేశాను కదా, అదొక 20,00,000 అప్పుడు. ఆ 20 ఇది ఒక 90, 1,10,00,000. తర్వాత ఇవి ఇక్కడ వచ్చేసి 2,29,00,000 అంతేనా, 2,29,00,000 ఇందులోకి తెచ్చి విత్డ్రా చేసింది ఎంత ఇక్కడ ఉండండి చూపిస్తున్నా. ఓకే, క్యాలిక్యులేటర్ వేద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు కూడా. అంత కంటిన్యూషన్ నేను మాట్లాడుతూ ఉన్నాను, నాది నాకే మర్చిపోతున్నాను, చెప్పిందే చెప్పి అంకెలేడు ఎదురుగా ఉన్నా కానీ. ఇప్పుడు ఫస్ట్ ఓకే డిపాజిట్లు మొత్తం కూడతా, తర్వాత విత్డ్రాలు కూడా కూడతా. ఓకేనా, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు డిపాజిట్లన్నీ కూడుతున్నాం, ఇందులో కేసుని అన్నీ కూడతా. ఓకేనా, 0.02099. ఓకే, అన్నీ కింద నుంచే కూడదాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. 0.0244 ఫస్ట్ డిపాజిట్. ఓకేనా, 0.0244. ఓకే, ఆ చిల్లరదేముంది కానీ, అంటే ఈ 2,44,00,000 అన్నమాట. తర్వాత 0.44, 39, 620 కూడా వేద్దామా, 39,620, 39,620. 2,44,39,620 ప్లస్ 0. సెకండ్ డిపాజిట్ 2,29,90,900. 2,29,00,000 2,29,90,900. 2,29,00,000 ఓకే, 90,900. ఓకే, 2,29,90,900. నెక్స్ట్ ఇంకొక డిపాజిట్ 0.00899. ఓకే, 0.00899. 0.00899 తర్వాత ఏముంది, 1,000. ఓకే, తర్వాత ప్లస్ 4వ డిపాజిట్ 0. ఫస్ట్ వన్ అనమాట పైనుంచి 0.020991. 0.00
సారీ 0.10. ఓకే 10 కదా. 20991 20991. ఓకే, మొత్తం డిపాజిట్లు మొత్తం కూడా 4 అండి. 1 తర్వాత 000 ఉంటుందిలే. ఓకే, మొత్తం కూడా ఇదండి. 1 2 3 4 డిపాజిట్లు ఇక్కడ వేసాం. మొత్తం కలిపి 0.28433. ఓకే, 0.28433 అంటే 28,30,620 పాయింట్లు లెక్క. ఓకేనా, 2 పక్కన 0 ఉండాలి. ఆ 0 చూపించట్ల వాల్యూగా లేదు కాబట్టి, వాల్యూ ఉండదని, అది అంకెలకి చివరన ఉన్న 0కి వాల్యూ ఉండదనే ఉద్దేశంతో మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మొత్తం 0 పాయింట్ పక్కన ఉన్నది పదుల స్థానం. అంటే 10 కోట్ల స్థానం. 10 కోట్ల స్థానం అంటే 28 కోట్ల పాయింట్లు మనం ఇక్కడికి డిపాజిట్ చేసాం. అయితే మొత్తం ఎంత? 28,43,00,000 ఓకేనా. దీంట్లో మైనస్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం బయటికి తీసినవి మైనస్ చేద్దామా, లేకపోతే ఓ పని చేద్దాం, 28,43,00,000 పని చేద్దాం. ఇక్కడ టైప్ చేద్దాం. 28,43,30,000 30,620 30,620 పాయింట్ ఇదండి. ఓకే, ఇక్కడ మెసేజ్ పెట్టాను. 28,43,30,620. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాం. ఇప్పుడు విత్ డ్రాలు ఏమేం చేసామో చూపిస్తా ఇప్పుడు మీకు. 0.05 ఒకటి, ఇక్కడ 0.05 అంటే 5 కోట్ల పాయింట్లు ఒకసారి. 0.029 ఓకే, 2,90,00,000 అన్నమాట. ప్లస్ 0.029 అంటే 2,90,00,000. ఓకే, మొత్తం కలిపి 7,90,00,000. నెక్స్ట్ తర్వాత 0.011 ఓకే, 0.011 అంటే 1,10,00,000. అంటే టోటల్గా నేను 0.09 ఆడ 29 కోట్లు ఎందుకు వచ్చింది? 2,90,00,000 అయ్యి ఉండొచ్చు. మనం తప్పు లెక్కేస్తాం. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. అయితే మనం చిల్లరంతా లెక్కేయడం వల్లే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సారీ. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఓకే, మన బ్యాలెన్స్ అక్కడ ఉందిగా, అది కూడా చూసుకోవాలిగా, చూపిస్తాను. ఇప్పుడు 5 కోట్లు, 3 కోట్లు, 1 5 1 3 1 5 8 9 మొత్తం 9 కోట్లు ఇందులో విత్డ్రా చేసాం. ఆ 9 కోట్లు ఇక్కడ వచ్చింది. 0.09 అంటే 9 కోట్ల పాయింట్లు విత్డ్రా చేసాం. ఇంకొక 3 కోట్లు ఇక్కడ ఉంది రెడీగా. 9 10 11 12 కోట్లు మొత్తం ఇక్కడ ఉంది విత్డ్రా చేసుకోవడానికి మనకు. ఓకేనా, టోటల్గా మనం ఫస్ట్ నుంచి వేసిన లెక్కే కరెక్ట్ అండి. పాపం మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టున్నాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మన ఫాలోవర్స్ కాకుండా ఇంకెవరన్నా ఉన్నట్టయితే డిస్టర్బ్ అవుతారేమో. ఓకే, ఫస్ట్ విత్డ్రా వచ్చే డిపాజిట్ 2,44,00,000 తెచ్చాము. 0.0244 విత్డ్రా వచ్చేసి 0.05 అంటే 55 కోట్లు బయటికి తీసాం. అంటే డబల్ చేసుకొని తీసుకున్నాం. అక్కడ ఒక 2,55,00,000 బెనిఫిట్ పొందాం. తర్వాత ఇది కూడా లెక్క చెప్పాను మీకు. 2,90,00,000 విత్డ్రా చేసాము. దానికి ముందు ఎంత తెచ్చామయ్యా అంటే 2,90,00,000 విత్డ్రా చేసాము. సారీ 2,29,00,000
అంటే 30 లక్షలు. 30 అంటే ఇక్కడ ఒక 60 లక్షలు. 60 ఒక 2,55,00,000. 60 అంటే 3,15,00,000. ఓకే, సారీ 50 అంతేగా. 3,15,00,000. 3,15,00,000 ఒక ఇదెంత 90 లక్షలు. 90 లక్షలు డిపాజిట్ చేసి 1,10,00,000 బయటికి తెచ్చాం విత్డ్రా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 1,10,00,000 ఫస్ట్ది. అంటే ఇక్కడ ఒక 20 లక్షలు. అంటే 3,15,00,000 ఒక 20 3,35,00,000 ఇప్పటికి బెనిఫిట్ పొందాం, లాభం. ఓకే, అది కాక మళ్ళీ ఇక్కడ ఒక 3 కోట్లు ఉన్నాయి రెడీగా, చూసుకోండి. ఓకేనా? అయితే ఈ 3 కోట్లకు గాను ఇప్పుడు మళ్ళీ డిపాజిట్ది కూడా ఉంది కదా, డిపాజిట్ చెప్తా ఉన్నాను. ఓకే, అంతవరకు 3,35,00,000 వచ్చింది. 3,35,00,000కి గాను ఇప్పుడు మళ్ళీ కూడా చివరిలో 2,10,00,000 వేసాను. 2,10,00,000 వేసి ఇక్కడ 3 కోట్లు చేసి పెట్టాను. ఓకేనా? అంటే ఇక్కడ ఒక 90 లక్షలు. ఈ 90 అదొక 3,35,00,000 అంటే 4,25,00,000 బెనిఫిట్ పొందాము మనము. 4 కోట్ల అసలు మామూలుగా మన దగ్గర ఉన్నది ఎంత అని అంటే ఈ 2,44,00,000 ఫస్ట్ డిపాజిట్ చేసిందేగా మనకు ఉంది. అదేగా పెరిగి అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఒక 3 కోట్లు ఉన్నాయి. బైనాన్స్లో కూడా మీకు చూపిస్తా ఇక్కడ ఎంత ఉన్నాయో మనకి. అవి వచ్చినాయి అన్నీ ఇప్పుడు ఆల్రెడీ పెంచాం కదా. ఇదిగోండి ఇక్కడ 0.05 అంటే మీకు 0.5 అంటే 5 కోట్లు ఇక్కడ ఉన్నాయి. ఇథీరియం చూసారా, ఇక్కడ 0.05 ఇథీరియం 5 కోట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే 5 కోట్లు ఉన్నాయి, అవి ఒక 3 కోట్లు మనకి సైట్లో ఉన్నాయి. అంటే మొత్తం 8 కోట్లు. 8 కోట్లకి మనం ఫస్ట్ మన పెట్టుబడి ఎంత అంటే, పెట్టుబడి కూడా కాదు, అది మనం శివాయినులో నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తెచ్చాము. అది కూడా నేను పాత వీడియోలో ప్రూఫ్ చూపించాను. అది వచ్చేసి 2,44,00,000 కదా మనం వేసింది ఫస్ట్. అది తీసేస్తే 8 కోట్లలో మనం 5,55,00,000 మనం బెనిఫిట్ పొందినట్టే. 5,55,00,000 అంటే ఇథీరియం ఈ సైట్లో నేను సంపాదించింది. ఓకేనా? ఒకసారి దాని విలువ ఎంతో చూద్దాం మనము. ఇథీరియం కాస్ట్ ఇక్కడ చూద్దాం. 0.055 5,50,00,000 అన్నాం కదా. చూడండి, 11,210 రూపాయలు నిన్న ఇవాళ నేను సంపాదించానండి ఇథీరియంలో. మొన్న సంపాదించుకున్న అంటే అక్కడి నుంచి తీసుకొచ్చాను, ఆ షిబాయిను కాయిన్లు తీసుకొచ్చి నేను ఇందులోకి పెట్టుబడిగా తీసుకొచ్చి పెట్టానని చెప్పే కదా, అది లెక్క వేయట్లేదు మనం. ఓన్లీ జస్ట్ 0.055 అంటే మీకు 5,50,00,000 పాయింట్లకే లెక్కేసాను. మన దగ్గర ఇప్పుడు 8 కోట్లు ఉన్నాయి కదా. ఇదిగోండి, బైనాన్స్లో 5 కోట్లు ఉన్నాయి, 5 కోట్ల పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ సైట్లో మనకి 3 కోట్ల పాయింట్లు ఉన్నాయి. చూసుకోండి సరిగ్గా. 0.030 అంటే 3,15,111 పాయింట్లు ఉన్నాయి ఇందులో సైట్లో. కాబట్టి ఇప్పుడు మనం 5,50,00,000 సంపాదించుకున్నాం అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. ఈ 5,50,00,000 పాయింట్ల యొక్క విలువ ఎంత అనేది ఇక్కడ చూపిస్తున్నా. చూడండి, 11,210 రూపాయలు సంపాదించుకున్నాను నేను ఈ ఒక్క సైట్లో ఈ 2 రోజులు. అలాగా ప్రతిరోజు సంపాదిస్తామని నేను చెప్పట్లా. నేను చెప్పేది ఒక్కటే, ఇది అంతా కూడా మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించడం కోసం నేను ఈ ప్రయోగాలు చేయలే. నేను చేసింది దేనికంటే ముఖ్యంగా టర్నోవర్ కావాలి నాకు. టర్నోవర్ జరిగితే ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు ఒక్కసారిగా వచ్చి మనం ఇబ్బంది తర్వాత రాకుండా పోగొట్టుకొని ఇలాంటివి కాదు. నేను అందుకే చెప్తున్నా మీకు 500 పాయింట్లు ఇస్తున్నాడు. మీకు 500 పాయింట్లు లెక్కన ఇంటూ రోజుకి 16 సార్లు ఇంటూ 30 రోజులు 2,40,000 పాయింట్లు వస్తాయి. ఒక 3 నెలలు చేస్తే లేదా 2 నెలలు చేసినా కానీ 5,00,000 పాయింట్లు వస్తాయి. ఆ 5,00,000ని మీరు జాగ్రత్తగా టర్నోవర్ చేసుకొని గేమ్ ఆడితే మీకు ఇక్కడ చూడండి, సిల్వర్ లెవెల్కి వెళ్ళాలి అంటే నేను 0.05 అంటే 50 కోట్ల టర్నోవర్ చేయాలి పాయింట్లు. 50 కోట్ల పాయింట్లు టర్నోవర్ అంటే దానికి ముందు బ్రాంజ్ లెవెల్కి రావడానికి నేను ఏం చేశానో తెలుసా? 5 కోట్ల పాయింట్లు టర్నోవర్ చేశాను కాబట్టి నేను బ్రాంజ్ లెవెల్కి వచ్చా.
ఇప్పుడు ప్రజెంట్ బ్రాంజ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత కూడా సిల్వర్ లెవెల్కి వెళ్తా నేను ఒక 50% ముందుకు వెళ్ళున్నా. ఇక్కడ చూడండి 50% ఉంది. ఇప్పుడు నేను 25 కోట్ల పాయింట్లు టర్నోవర్ చేస్తున్నా ఆల్రెడీ. ఓకే, అంటే 5 కోట్ల పాయింట్లు టర్నోవర్ చేయగానే నేను బ్రాంజ్లోకి వచ్చేసాను. కానీ నేను ఇంకా సిల్వర్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకా బాగా టర్నోవర్ చేసి ముందుకెళ్తున్నా. ఈ టర్నోవర్ చేసే క్రమంలో నాకు వచ్చిన బెనిఫిట్ అది. ఓకే, టర్నోవర్ కనుక పూర్తయితే నేనైతే ఇక సిల్వర్ లెవెల్ తర్వాత నేను గేమ్స్ ఆడదలుచుకోవట్లా. ఎందుకనంటే గేమ్స్ ఆడితే మనకు వస్తుందా పోయిద్ది అనేది గ్యారెంటీ చెప్పలేం. అయితే మనం ఒక మంచి స్థానం అనేది ఒకటి సాధించుకుంటే, అంటే సిల్వర్ లెవెల్కి వస్తే ఎంత వస్తున్నాయి? 6000 పాయింట్లు వస్తాయి మనకి ఒక ట్రిప్కి. ఇక్కడ చూడండి టైం అయింది, క్లైమ్ చేస్తున్నాను. సిల్వర్ లెవెల్కి వస్తే 6000 పాయింట్లు వస్తాయి. 6000 పాయింట్లు కనుక మనకు వచ్చినట్టయితే గంటకి ఇంటూ 16 సార్లు కనుక మనం మైనింగ్ చేస్తే 96,000 అంటే దాదాపుగా 1,00,000 పాయింట్లు వస్తాయి రోజుకి. అలా 1,00,000 లెక్కన 30 రోజులకి 30 లక్షల పాయింట్లు వస్తాయి. ఓకే, నెల రోజులకి రోజుకి 1,00,000 పాయింట్లు అంటే నెల రోజులకి 30 లక్షలు. అదే 100 రోజులకి 100 లక్షలు, 1 కోటి పాయింట్లు వస్తాయి. అంటే ఈ 100 రోజులు ఇంకా మనం అంటే 100 రోజుల్లో 1 కోటి పాయింట్లు వచ్చినాయి అంటే దాని ఇన్కమ్ ఎంత? 100 రోజులకి 1 కోటి పాయింట్. ఇప్పుడు 2 లక్షల కాయిన్ ఉంది కదా, కాయిన్ 2 లక్షలు అయినప్పుడు, ఒక కాయిన్ 2 లక్షలు అయినప్పుడు ఆ కాయిన్కి 100 కోట్ల పాయింట్లు కదా. అంటే 1 కోటి పాయింట్లు అంటే 100 కోట్ల పాయింట్లో 100వ వంతు కదా. అంటే 2 లక్షల్లో 100వ వంతు ఎంత? 2,000 రూపాయలు. ఓకేనా, 2,000 రూపాయలు కట్ట 2 లక్షల రూపాయలు కదా. కాబట్టి ఒక కాగితం అన్నమాట. అంటే 2,000 రూపాయలు విలువ చేస్తుంది 1 కోటి పాయింట్లు. అంటే మనకి 100 రోజులు చేస్తే అంటే రోజుకు 1,00,000 పాయింట్లు వస్తాయి. 100 లక్షలు వచ్చేసి నీకు 100 లక్షల పాయింట్లు అంటే 1 కోటి పాయింట్లు. 100 లక్షల పాయింట్లు 2,000 రూపాయలు అయినప్పుడు 1,00,000 పాయింట్లు ఎంత అవుతాయి? 20 రూపాయలు. ఓకేనా, అర్థమైంది కదా మీకు? అంటే ఇదంతా నోటి లెక్క చెప్తున్నా, అవసరంలా మనం ఇక్కడ కొట్టుకున్నా సరిపోద్ది. ఇక్కడ లెక్క ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్ది 100 కోట్ల స్థానం, తర్వాత 10 కోట్ల స్థానం, తర్వాత కోటి స్థానం, తర్వాత 10 లక్షల స్థానం, తర్వాత 1,00,000 స్థానం. ఈ 1,00,000 స్థానం కాడ 1 పెట్టాను. 1 పెడితే ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి 20 రూపాయల 38 పైసలు. 1,00,000 పాయింట్లు వచ్చేసరికి అంటే 0.0001 కనుక వస్తే 1,00,000 పాయింట్లు లెక్క. ఆ 1,00,000 పాయింట్లు 20 రూపాయలు. అంటే రోజుకి 20 రూపాయలు మనకి దీని మీద ఇన్కమ్ వస్తుంది. మనకి ఎన్ని సైట్లు ఉన్నాయి మొత్తం? ప్రతి దాంట్లో కనుక మీరు సిల్వర్ లెవెల్కి కనుక రాగలిగితే ప్రతి సైట్ అంటే ఓన్లీ ఒక్క ఇథీరియంమే కాదు, అందరికీ ఉపయోగపడే మాట చెప్తున్నా. ఓవరాల్గా ఒక ఇథీరియంమే కాదు, ప్రతి దాంట్లో మీరు సిల్వర్ లెవెల్కి కనుక వచ్చినట్లయితే లీస్ట్ 15 రూపాయల నుండి హైయెస్ట్ 50 రూపాయలు కూడా వచ్చే సైట్లు మనకు ఉన్నాయి కదా. బిట్ కాయిన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యావరేజ్గా 20 రూపాయలు మనం లెక్కేసుకున్నా కానీ 40 సైట్లలో 4 రెళ్ళు 800 రూపాయలు రోజుకి మీ యొక్క ఇన్కమ్. అది 16 సార్లే మీరు మైనింగ్ చేసేది. మళ్ళీ 24 గంటలు చేయమంటంలా నేనేమి. 16 సార్లు మీరు జస్ట్ క్లైమ్ చేసుకుంటే రోజుకి మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది చూడండి. 40 ఇంటూ 20 రూపాయలు 800 రూపాయలు మనకి ఇన్కమ్, అడిషనల్ ఇన్కమ్. ఇదంతా కూడా మన పనులు మనం చేసుకుంటూ ఏ పనిలో ఉన్నా మనం నడుస్తూ క్లైమ్ చేసుకోవచ్చు, సినిమా చూస్తూ క్లైమ్ చేసుకోవచ్చు, టీ తాగుతూ కూడా క్లైమ్ చేయొచ్చు. జస్ట్ ఏముంది ఆ సైట్ ఓపెన్ చేయటం, అంతే కదా. జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేస్తాం, మాట్లాడుతుంటాం. నేను మీతో ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడుతూనే క్లైమ్ చేసుకోవచ్చు. మన పనికి ఏం అడ్డం ఉండదు. ఇదేముంది, అలవాటు అయిపోద్ది కదా ఈజీగా. జస్ట్ అది ఆ టిక్ మార్క్ రాగానే అట్లా అంటాం, అయిపోయింది వచ్చేసింది. తర్వాత షిబాయినులో కూడా నేను సిల్వర్ లెవెల్కి వచ్చా ఇందులో. అంటే షిబాయినులో నేను గోల్డ్ లెవెల్ వాస్తవంగా. అయితే ఈ సైట్లు ఇవన్నీ నాయి కాదు, ఇది ఇంట్లో మొబైల్ ఇది. ఓకేనా, ఇది ఇంట్లో మొబైల్లో నేను సెకండ్ అకౌంట్లో నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మైనింగ్ చేస్తుంది. ఈ వీడియో కూడా ఆ మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా మీరు అన్నీ కూడా జస్ట్ ఇదిగోండి. ఏముంది, అన్ని సిల్వర్ లెవెల్కి వచ్చినా కానీ ఈ సెకండ్ మొబైల్లో నేను సిల్వర్ లెవెల్ దాటలేదు. ఫస్ట్ మొబైల్ అయితే మీకు తెలుసు కదా, నేను అన్నిట్లో చాలా వరకు ఒక 15 దాకా, నేను 10-15 దాకా 12-15 దాకా గోల్డ్ లెవెల్స్లో ఉన్నాను. అలాగే మనం పాలిగాన్ సైట్లో అయితే
అదేంటిది ప్లాటినం లెవెల్లో కూడా ఉన్నాను, అవన్నీ మీకు తెలుసు. ఓకేనా? కాబట్టి అందరూ చక్కగా చేసుకోండి. ఈ సెల్ మీద ఈ మధ్యనే దృష్టి పెట్టింది, దీని మీద. ఇది బిట్కాయిన్ సైట్ అండి. దీంట్లో అయితే నేను బ్రాంజ్లోనే ఉన్నాను. ఇది ఈ మధ్యనే ఈ సెల్ తీసుకుంది, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంట్లోది కొంచెం దీన్ని డెవలప్ చేస్తున్నాను. ఓకేనా? మీరు అందరూ కూడా చక్కగా చేసుకోండి. ఉచితంగా వచ్చే అద్భుతమైన అవకాశాన్ని, బెనిఫిట్ని అందరూ పొందండి. ఓకేనా? సరే, ఓకే. ఇప్పటికి చాలాసేపు మాట్లాడుతూ నేను విషయం మర్చిపోయాను. ఈ 3 కోట్ల పాయింట్లను విత్డ్రా చేయాలనేది చేసేది మీ కళ్ళ ముందు చేసి చూపిద్దామని నా ఆలోచన. ఒకసారి గేమ్స్ ఏమన్నా కొద్దిగా లైట్గా అట్లా, ఇదిగోండి 400 పెట్టాను, తర్వాత 25,000 పెట్టాను, 1,00,000 పెట్టాను. ఎందుకని నిన్ను ఎందుకు పెడుతున్నావు? నా దగ్గర ఉన్నాయి, నాకు భయం లేదు, ఖచ్చితంగా నేను ఇన్కమ్ తీసుకోగలుగుతానని ఒక కాన్ఫిడెంట్తో నేను చేస్తున్నాను. ఇది గమనించారు కదా. ఇప్పుడు 3 కోట్ల మనకి 1,00,000 చిల్లర ఉన్నాయి ఇందాక. ఇప్పుడు 3,04,16,496 పాయింట్లు ఉన్నాయి మీ కళ్ళ ముందు. ఇప్పుడు చివరిగా ఎంత పెట్టాను? 51,000 పెట్టాను. దానికి ముందు 4 లక్షలు కొట్టాను ఒకసారి. అంటే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను బాగా ఫ్రీగా ఆడగలుగుతున్నాను. కాబట్టి మీరు ఇదంతా అర్థం చేసుకొని, మీకోసం ఆడింది ఈ 4 లక్షల పాయింట్లు నాకే వచ్చినాయి, కానీ మీకు ఎంకరేజ్మెంట్గా ఉండాలని ఏదో జస్ట్ సరదాగా ఒక క్లిక్ చేశాను అన్నమాట. చూసారా, 3 కోట్ల 12 లక్షలు అయినాయి. అంటే 8 లక్షలు పెట్టాయి. ఇప్పుడు 8 లక్షల పాయింట్లు పెట్టాను, వచ్చేసింది. అంటే గ్రీన్ బడ్ అన్నీ తెలుసు కదా. ఇంకా మళ్ళీ మనం ప్రత్యేకించి ఇంకా లాంగ్ అయిపోతూ ఉంది వీడియో. ఓకేనా? ఇప్పటికే 36 నిమిషాలు అయింది. ఇక క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక దీన్ని విత్డ్రా చేద్దాం అనుకున్నాం కదా మనం. ఒకసారి విత్డ్రా చేస్తున్నాను. ఓకే, మనం బైనాన్స్లోకి వెళ్దాం. ఇథీరియం. ఓకే, ఇట్లా కూడా అవసరం లేదు. మనం జస్ట్ యాడ్ ఫండ్స్లోకి వెళ్ళిపోయి డిపాజిట్ క్రిప్టో అంటే ఇందులో డిపాజిట్ చేస్తున్నామని ఇథీరియం అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఏ నెట్వర్క్ అని అడుగుతుంది. మనం BEP20 అడ్రస్ ద్వారా తీసుకొస్తున్నాము కాబట్టి అడ్రస్ని కాపీ చేశాను. ఈ అడ్రస్ని తీసుకొచ్చేసి ఇక్కడ విత్డ్రా పేజీలో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంత తీసుకెళ్తావు అని అడుగుతుంది మనల్ని. నేనేం చెప్తున్నానంటే మొత్తం మ్యాక్సిమం అనేది టచ్ చేశాను. అంటే అప్పుడు నీకు 0.31 పెట్టా. అంటే 3 కోట్ల 10 లక్షలు విత్డ్రా పెడుతున్నాను. దానికి టిక్ మార్క్ ఎప్పుడైనా గమనించుకొని టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, విత్డ్రా అనేది ఇచ్చేసాను. ఇన్కరెక్ట్ అడ్రస్ అంట. ఇదిగోండి, ఇది మీతో మాట్లాడతా మైక్ ప్రెస్ అయింది కదా, అందువల్ల ఈ తెలుగులో అక్షరాలు అవి పడ్డాయి. అర్థమైందా? అందుకని మళ్ళీ ఫ్రెష్గా మనం వద్దాం. ఎందుకైనా మంచిది. అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? ఎక్కడ పొరపాటు చేయకూడదు. ఇథీరియంలోకి వచ్చాము, విత్డ్రాలోకి వచ్చాము. ఇప్పుడు అడ్రస్ పేస్ట్ చేశాను. చేశాక అమౌంట్ దగ్గరకు వచ్చేసి 0. ఇక్కడ మనకు ఎంత ఉంది? 312 ఉంది కదా, 31 పెడదాం. అంటే 0.3 చాలు. 03 కదా, 3 కోట్లు కదా ఉంది మనకి. 0.03. ఓకే, 0.03. 12 అంటే 12 లక్షలు. అవి ఉంచుకుందాము. ఈసారి నెక్స్ట్ మనం గేమ్ ఆడటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు విత్డ్రా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేసాము. ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ వచ్చింది, మన మెయిల్కి వచ్చింది. చూడండి, ఇప్పుడే టైమింగ్ చూసుకోండి. ఓటీపీ టైమింగ్ ఇప్పుడు ఎంత అయింది? 20:18 నా టైం. అంటే 8 గంటల 18. ఇప్పుడు వచ్చిన ఓటీపీ ఏదనేది చూసుకొని అది ఇచ్చుకోవాలి. ఓటీపీ ఇచ్చేటప్పుడు పాతది ఏదన్నా ఇచ్చామనుకో కన్ఫ్యూజ్ అయిపోతాం చెప్తున్నాను. అది ఇంతవరకు కొన్ని వేల ట్రాన్సాక్షన్లు చేసాం మనం. ఒక్క ట్రాన్సాక్షన్ కూడా, ఒక్క రూపాయి కూడా ఎక్కడ మనకి పొరపాటు జరగలేదు. నా క్రింద జాయిన్ అయిన వాళ్ళు టీమ్స్ కూడా ఒక్కొక్కళ్ళు 30 మంది 40 మంది జాయిన్ చేసుకున్నారు కదా మన వాళ్ళు. మీరు ఎవరికి కూడా కంప్లైంట్ అయితే ఇంతవరకు లేదు. ఈ 1 ఇయర్ నుంచి అద్భుతంగా మనం ఎర్నింగ్ చేస్తున్నాం. ఓకేనా? పెండింగ్ ప్రాసెస్ అని ఉంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా మనకి ఇదంతా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ పెండింగ్ అప్రూవల్ చూసారా, అది ఓకేనా, అయిపోద్ది, క్రెడిట్ అవుతున్నాను. సరే మిత్రులారా,
ఉందామా మరి? ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. మీ అందరూ బాగుండాలి. ఓకే, బాయ్.